గౌరవనీయ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధరంపూరి అరవింద్ గారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నాయకత్వంలో 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. మరియు నా సహచర శాసనసభ్యుడు సూరన్న గారికి, సభాధ్యక్షులు దినేష్ అన్నకు, మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రవంత్ రెడ్డి గారికి, మరియు బోధన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కడన్నా చూడండి రా, దీంట్లో మీ చుట్టాలు ఉన్నారేమో, ఒక్కడనున్నారా మీ చుట్టాలు? ఇలా కడుపుల మంట, పేదోళ్ళు, లేనోళ్ళు, సామాన్యులు చదువుకుంటామంటే కడుపుల మంట ఈ కాంగ్రెస్ కు. రేవంత్ రెడ్డి చెప్తున్నాం ఈ వేదిక ద్వారా, ఇందూరు రణబేరి అంటే నీకు మూడిందని రాసి పెట్టుకో. అట్లా ఇట్లాంటి గడ్డ కాదు బిడ్డ, నిన్ను కామారెడ్డిలో ఓడగొట్టిన గడ్డ ఇది. ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నాం రేవంత్ రెడ్డి, ఎక్కడికి పోవాలి ఈ బిడ్డలు? సుమారు 12 లక్షల కోట్ల బడ్జెట్ ఎటువైంది, 4 లక్షల కోట్ల అప్పు ఎటువైంది? ఈ బిడ్డలకు ఎందిన భూములు అమ్ముతున్నారు కదరా, గంటకొక్క ఎకరం. ఆ భూముల పైసలు ఎటువైనా చెప్పారా ఈ వేదిక ద్వారా? ఎవరి సొమ్ము ఎందుకు తింటున్నారు? ఎవరి భూమి ఎందుకు అమ్ముతున్నారు? ఈ భవిష్యత్తు ఈ బిడ్డల భూమి. హైదరాబాద్ ఉన్న భూమి వాళ్ళది, నిజామాబాద్ ఉన్న భూమి వాళ్ళది, తెలంగాణ వాళ్ళది. మీరెవర్రా 5 సంవత్సరాల నుండి పోయేటోళ్ళు? మీరు ఏమని చెప్పారు ఎన్నికల కన్నా ముందు? విద్య, వైద్యం, ఉపాధి. ఏం కమిషన్ ఇయ్యలేరేనా? ఇన్ని లక్షల కోట్లలో 10,000 కోట్లు ఎందుకు దొరకలేదు ఈ బిడ్డలకు? ఇలా తాతలు ముఖ్యమంత్రి కాదన్నా, ఫుట్బాల్ మ్యాచ్ ఆడాలని మనమడితో. నీ మనమడి గురించి ఈరోజు 20,000 కోట్లు పెట్టి స్టేడియం కడతావా రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతందుకు? మరి ఈ బిడ్డల తాతలు ఏం కావాలా? ఈ బిడ్డల తల్లిదండ్రులు ఏం కావాలా? ఈ బిడ్డలు తెలంగాణ భావి భారత నిర్మాతలు కూడా ఈ బిడ్డలు. వీళ్ళు కాబోయే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు. పేదవాడు చదవద్దు, మధ్య తరగతి వాడు చదవద్దు. ఇది మీ కాంగ్రెస్ కుటిల నీతి. ఉద్యోగాలు అడిగితే ఇదొక సమస్య. ఉద్యోగాలు అడిగితే ఎండ్రీ తాగమంటారా? ఎండ్రీ తాగమంటారా? మీరు కన్నారా? మీరు కన్నరాయి బిడ్డలని, పెంచిన రాయి బిడ్డలని బాయిల దూకి సాగమంటారా? మీరు నువ్వు రాజు అయితే రాజు అయినచ్చు, రాజ్యం వెళ్తే రాజ్యం వెళ్ళినచ్చు. కానీ ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజల రాజ్యం, ఇది భవిష్యత్తు విద్యార్థుల రాజ్యం. ఇది వ్యవసాయంకు నీళ్ళు అడుగుతానేమో రక్తం బారిస్తారా? ఎవరి రక్తం బారిస్తారా చెప్పుర్రా ఈ వేదిక ద్వారా? కొవ్వు రక్తం రాబోయే రోజులలో తీసేసేస్తున్నది ఒక్కొక్కరిది, కాంగ్రెస్ వాడిది. ఈ తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్నది. రక్తం ఎవరిది తీయాలా, కొవ్వు ఎవరు తీయాలా? కొవ్వు రక్తం తీసి ప్రజాస్వామ్యంలో ఎట్లా గుణపాఠం చెప్పాలి అట్లా గుణపాఠం చెప్తాం. ఏం తలకెక్కిందా రేవంత్ రెడ్డి అహంకారం? ఉంటే 2 వద్దులు ఉంటావు. కాబోయే సిద్ధరామయ్య తెలంగాణలో పోయేటప్పుడు ఈ బిడ్డల ఉసురు పోసుకొని ఎందుకు పోతాం? ఒకడు హాల్ టికెట్ ఇయ్యాడు, రోజుకు 10 ఫోన్లు ఏం చేయాలా? కాలేజీ వాడు సీడీ అదేమంటారు డాక్యుమెంట్స్ ఇవ్వడు, సర్టిఫికెట్స్ ఇవ్వడు,
పిల్లలు పై చదువులు కోలేరు, పిల్లలు ఉద్యోగాలు కోలేరు. ఎవరిస్తారో చెప్పండి, కాంగ్రెస్ నాయకులు ఎవరిస్తారో చెప్పండి. మీ బిడ్డలు అమెరికాలో చదువుకోవాలా, మీ బిడ్డలు హైదరాబాద్ లో పెద్ద పెద్ద వ్యాపారులు ఉండాలి. ఏమడుగుతున్నారు? తులం బంగారం అడుగుతున్నారు. తులం బంగారం. మూసి ఎవడి గురించి మూసి 1,00,000 కోట్లు. ప్రియాంక వాద్రా రాహుల్ గాంధీ కాఫీలు తాగుతుండగా ఎవరు గాంధీ సరోవర్ 5,000 కోట్లు ఖర్చు పొద్దుగల కట్టి బిడ్డలకు ఫీజు. విద్య లేని రోజు జాతి ఉండదు, జాతి లేని రోజు దేశం ఉండదు. ఈ బిడ్డల భవిష్యత్తే ఇది బంగారు భవిష్యత్తు. ఈ బిడ్డల భవిష్యత్తే భారతదేశ భవిష్యత్తు. కాబట్టి చెప్తున్నా, రాంగని ఎందుకు ఇచ్చారు కాంట్రాక్టర్లకు బిల్లు అంటే కమిషన్లు కొట్టదండగా 20%, 30% ఈ బిడ్డలకు ఫీజు ఇస్తే కమిషన్లు ఇయ్యారనా? బరాబర్ చెప్తున్నాం. దమ్ముంటే మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. దేశంలో 18 కోట్ల మంది ఉన్నాం. మనిషికి 100 రూపాయలు వేసుకొని మీకు 30%, 40% మేమిస్తాం లంచాలు. కానీ బిడ్డలకు ఫీజులు ఇవ్వండి. మేమిస్తాం. బట్టి విక్రమార్క అడుగుతున్నాను ఫైనాన్స్ మంత్రికి, ఎంత పర్సెంట్ కావాలో చెప్పు. బట్టి విక్రమార్క గారు, ఎంత పర్సెంట్ కావాలా? ముఖ్యమంత్రి గారు, నీకు కావాలా, నీ అన్న తిరుపతి రెడ్డి కావాలా, నీ తమ్ముడు కోటరెడ్డి కావాలా? ప్రతి ఒక్కరికి కమిషన్, ఒక్కొక్కరు రండి, ఒక్కొక్కరికి పర్సెంట్ రాసిస్తాం. కానీ ఈ బిడ్డలకు ఫీజులు ఇవ్వండి. ఈ బిడ్డలు మధ్య తరగతి బిడ్డలు, ఆస్తులు లేని బిడ్డలు, బంగ్లాలు లేని బిడ్డలు, బంగారు లేని బిడ్డలు, ఆస్తులు లేని బిడ్డలు, వీళ్ళకున్నదల్లా ఆత్మాభిమానం ఒక్కటే. ఈ ఆత్మాభిమానాన్ని మేలుకొల్పిన రోజు బిడ్డ ఒక్కడి గద్దెలు కూడా మిగిలేదు తెలంగాణలో. అపరిచితుడు అయిపోయినావు రేవంత్ రెడ్డి, అపరిచితుడు అయిపోయినావు. అవినీతి, నలుగురు అన్నదమ్ములని, ఒకటి ఈస్ట్, ఒకటి వెస్ట్, ఒకటి సౌత్, నలుగురి 4 భాగాలు చేసి రాష్ట్రాన్ని పంచుతున్నావు. ఒక్కొక్కడు మంత్రి, వేల కోట్ల అవినీతి. చెప్తున్నా మీ వేదిక ద్వారా, ఇది నిజామాబాద్ లో ముట్టించిండు ధర్మపురి అరవింద్ గారు. ఇది 33 జిల్లాలను చుట్టుకుంటుంది. రాసిపెట్టుకోండి. కాంగ్రెస్ చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, ఎమ్మెల్యేలకు చెప్తున్నా, రండి దించండి ముఖ్యమంత్రి. ఈ బిడ్డలకు పిలిచిందాక మీ బిడ్డలు లేరా? బీసీ బిడ్డలు లేరా? ఎస్సీ బిడ్డలు లేరా? మీకు మంత్రి పదవులు కావాలా? దోసుకున్న దాంట్లో దాచుకున్నందుకు లాకర్లు లెక్క. ఇది చెప్తున్నా ఈ సాక్షిగా, మీడియా సాక్షిగా, ఈ వేదిక సాక్షిగా. బంగారు తెలంగాణ అన్నాడు ఒక్కడు, ఇప్పుడు వజ్రాల తెలంగాణ అన్నాడు ఒక్కడు. మీతో కాలేదురా. ఏసీబీ డిపార్ట్మెంట్ అనేది తెలంగాణలో ఏసీబీ. ఏ అధికారి కిరల కొద్ది బంగారం, ఇది మీరు చేసే అవినీతి పాలన. ఈ బిడ్డలకు మంచండి ఆ బంగారాన్ని. ఏదైతే 100 కోట్ల బంగారు బిస్కెట్లు దొరుకుతున్నాయో అవినీతి అధికారుల ఇళ్లలో, ఆ బిడ్డలకు ఫీజు కట్టండి ఆ బంగారు బిస్కెట్లు దొరికి. కాబట్టి చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఇంకా చాలా మాట్లాడుతున్నది సంగతి తర్వాత చూసేది ఉన్నది. అవన్నీ సమస్యలు తర్వాత చెప్తా. తులం ఇస్తావా, 3 తులాలు ఇస్తావా? అమ్మ మీకు కూడా చెప్తున్నా, ఆ కాంగ్రెస్ చుట్టాలు షోరూమ్లు ఆడుంటే ఆ స్కూటీలు కొనవడి, ప్రియాంక గాంధీ వచ్చే వరకు స్కూటీలు షోరూమ్ ఇచ్చకూడదు. స్కూటీలు ఇస్తాను ఏడ ఓడు కాంగ్రెస్ షోరూమ్ ఏడగనమాట. రాకేష్ అన్న చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది, తీసుకోమని మేమున్నాం. ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. ఇంకా చాలా మాట్లాడేది, సోదరుడు మాట్లాడాల్సింది ఉంది. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, యుద్ధం మొదలైంది. ఇది నిజామాబాద్ గడ్డ మీద నుంచే మొదలు పెట్టినాం. యుద్ధం మిగిలే ఉంది తెలంగాణలోన. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి, 110 కూడా కాదు కదా, అటు 7 ఉండదు, ఇటు 1 ఉండదు. వెంకటరమణారెడ్డిని కొడంగల్ పంపిస్తున్నాం. దమ్ముంటే అక్కడ కొడంగల్ గెలు రేవంత్ రెడ్డి. ఛాలెంజ్ రాకేష్ రెడ్డిది. ఒక్కసారి కొడంగల్ ఉన్నావు, ఒక్కసారి కామారెడ్డిలో ఉన్నావు, 3వసారి వెంకటరమణారెడ్డిని అక్కడికి పంపిస్తున్నాం. కొడంగల్ గెలిచి చూపి అప్పుడు దమ్ము
రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. రాసి పెట్టుకోండి. ఈ బిడ్డలని కాపాడుకుంటాం. రాగానే మా ముఖ్యమంత్రికి చెప్పి మొదటి ఫైలు మీద సంతకం మొత్తం 1,00,000 కోట్లున్నా సరే మొదటి సంతకం భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పెట్టే సంతకం ఫీజు రింబర్స్మెంట్ అని చెప్తున్నాం ఈ వేదిక ద్వారా. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి, తల్లిదండ్రులు ధైర్యంగా ఉండండి, పిల్లలు ధైర్యంగా ఉండండి. మీకు మేమున్నాం. భారతీయ జనతా పార్టీ అండ ఉంది. కాబట్టి రాబోయే రోజులలో అగ్గి గీస్తాం. తెలంగాణ అసెంబ్లీలో అగ్గి గీస్తాం. తెలంగాణ హైదరాబాద్ లో మీ ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చే వరకు ఊరుకుండేది లేదు, వదిలేది లేదు. కాబట్టి ఈ రణబోరుతోనే తెలంగాణ అంత విద్యార్థుల తల్లిదండ్రులు చూడండి. ఈ దినం మర్చిపోకండి. ఈ రోజు నిజామాబాద్ డేట్ యాదించుకోండి, 16. ఈ 16 డేట్ మీ జీవితంలో జ్ఞాపకం ఉండాలా. 17. ఈ 17 డేట్ మీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోండి. కంపల్సరీ తెలంగాణ ముఖ్యమంత్రికి దినాలు ఈ రోజు నుంచి కౌంట్ పెట్టుకోమని మాజీ ముఖ్యమంత్రి కాతందుకు మీకు మీ బిడ్డలకు మేము భరోసా ఉన్నాం. ఉద్యమాలకు ఎక్కడికైతే అక్కడ అమరవీరుల స్వప్నాలు ఈ రాష్ట్రానికి ఎట్లయితే సఫలం కాలేదో అమరవీరుల స్వప్నాలైన పిల్లలకు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అవన్నీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో సాధించి అమరవీరుల స్వప్నాలు సాకారం చేస్తానని ఈ వేదికను చెప్తూ మీ బంగారు భవిష్యత్తుకు ఎటువంటి డోక లేదు. ఎప్పటికీ భయపడకండి. మేము మీ ఎంబటున్నాం. సర్టిఫికెట్లకు ఫీజులకు అవసరమైతే చలో కొడంగల్ ప్రోగ్రాం పెట్టి ఒక్కటి 33 జిల్లాల విద్యార్థులని కొడంగల్ కొండపోయి కూర్చుంటాం. కొడంగల్ కాకపోతే కొండరెడ్డి పల్లెలో పోయి కూర్చుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ బోలో భారత్ మాతాకి వందే మాతరం.